వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ధర్నాల పేరిట ప్రజల యొక్క మనోభావాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్కు మేము సవాల్ విసురుతున్నామని, నిజంగా మీరు ప్రజల పక్షాన నిలబడి నాయకుడైతే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మున్సిపల్ చైర్మన్ మామిళ్ళ జ్యోతి కృష్ణ హెచ్చరించారు. వాస్తవానికి మీ ఇంటి పన్ను, ఫంక్షన్ హాల్ పన్ను నేటికి కట్టలేదని, మీరు నిర్మించిన కాలేజీ FTEL ప్రాంతంలో నిర్మించారని, గతంలో మీరు ఉన్నప్పుడు పర్మిషన్ల పేరిట దండుకున్నారని దుయ్యబట్టారు. వీరితో పాటు వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్లోని 16 వార్డుల్లో ఎక్కడైనా నూతన సీసీ రోడ్ల నిర్మాణం చేశారా అని, ఏ రకమైన అభివృద్ధి చేశారో మీరు బహిరంగ చర్చల్లో వివరించాలంటూ మీకు అనుకూలమైన కొన్ని వార్డులకే అభివృద్ధి పరిమితం చేశారని విమర్శించారు. మున్సిపల్లో ఏదైతే మీరు అంటున్న 25 కోట్ల రూపాయలను ఎవరూ తీసుకోలేదని, అభివృద్ధి నోచుకొని కొన్ని వార్డులలో అభివృద్ధి పనులను కొనసాగించే విధంగా 16 కోట్ల పైచీలకు రూపాయలతో నివేదికను తయారు చేసి మున్సిపల్ కమిషనర్ వద్ద ఉంచామని తెలిపారు. మున్సిపల్లో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశాలకు రాకుండా, విషయం తెలుసుకోకుండా ధర్నాల పేరిట బురద జల్లే ప్రయత్నం చేస్తున్న మీరు సమావేశాలకు హాజరు కావాలని, పూర్తి విషయాలు సమావేశంలో చర్చలు జరుగుతాయన్నారు. గతంలో మీరు చేసిన అభివృద్ధి మీకు అనుకూలమైన వార్డులకే పరిమితం చేశారని, మిగతా వార్డులను కౌన్సిలర్లను పట్టించుకున్న పాపన పోలేదని, మిగతా కౌన్సిలర్లు ప్రజలు ఎన్నుకున్న నాయకులు కారా అని వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రామును గారి, శ్రీశైలం గౌడ్, పల్లె రవీంద్ర గుప్తా, రవీందర్ రెడ్డి, బానోద్ రాజు, భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా ఆటంకం కలిగించడం జరిగింది. దానికి మేము వివరణ ఇస్తూ ఏంటంటే, ఇప్పుడు తన మతి సిమితం లేనట్టు బిహేవ్ చేస్తుంది. పచ్చకామెర్లు ఉన్నవాడికి ఎప్పుడు లోకమంతా పచ్చగా కనబడుతున్నట్టు, ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక జనాల్లో వచ్చిన మంచి ఒపీనియన్, మా మీద వచ్చిన మంచి ఒపీనియన్ తట్టుకోలేక ఇలాంటి ధర్నాలు ఏ విధంగా దూసుకెళ్ళాలి జనాల్లోకి, ఇన్ని రోజులు చేసిన నేను జనాలు ఎట్లా మర్చిపోవాలి, నేను ఈ విధంగా పోతే మర్చిపోతారేమో అని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రయత్నాలు మానుకో రవీందర్ గౌడ్, నువ్వు మానుకో. ఇట్లాంటి ఎవరు అమాయకులు లేరు. తూప్రాన్ ప్రజలు ఓపిక పట్టిరు, కానీ అమాయకులు వారు ఎవరు ఏందో నిజాల మీద బయట అవిశ్వాసం పెట్టిన రోజు తూప్రాన్ ప్రజలు విముక్తి చెంది అందరూ పటాకులు కాల్చి కొత్త దీపావళి చేసుకున్నారు, స్వీట్స్ పంచుకున్నారు. అదే నీ పడాన్పల్లినే నీ చుట్టే పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకో. ఏదైనా ఉంటే కౌన్సిల్ అంత బాధ్యత గల మనుషుల సేవ చేయాలని మీకుంటే సక్రమంగా మీటింగ్లకు వచ్చి ప్రజల తరపున, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్నందుకు సీట్లో, మీ కౌన్సిల్ సీట్లో గురించి ప్రశ్నించండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా పాలక వర్గం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్న తొలి చైర్మన్ అని చెప్పుకుంటున్న బొంది రాఘవేందర్ గౌడ్ గారు, ఆయన తొలగించబడ్డ చైర్మన్. తూప్రాన్ ప్రజలు మీ వద్దయ్యా ద్వారా మీరు మీ పరిపాలన చాలు, మమ్మల్ని దోచింది చాలు, మా రక్తం దాగింది చాలు అని ప్రజలందరూ కూడా దేవుణ్ణి వేడుకున్నారు. ఆ దేవుడు కర్ణించి మరి తూప్రాన్ ప్రజలకు విముక్తి చెందడానికి మరి కొత్త పాలక వర్గం రేవంత్ అన్న పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి కొత్త పాలక వర్గం ఏర్పడి మా మున్సిపల్ చైర్మన్ గారు మామిళ్ళ జ్యోతి కృష్ణ గారు, మరి వీరు చైర్మన్ కావడానికి 9 మంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ అందరం కలిసి సహకరించి మరి తూప్రాన్ ప్రజల కష్టాలను తీర్చడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ మా పాలకవర్గం మరి అయ్యా ద్వారా మరి ట్యాక్సులు మీరు ప్రధానంగా మా మీద ఆరోపణ చేయబడింది మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్యాక్సులు పెంచిరనే మాట అవాస్తవం. మరి మీరే అవుట్సోర్సింగ్ కింద పెట్టి 2020-21 సంవత్సరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎగ్జంప్షన్ అనేది 3 years ఇచ్చింది. అది మీరు తెలుసుకొని మాట్లాడాలి. మరి మాజీ చైర్మన్, తొలి చైర్మన్ అని ఖాళీ మాటల వరకు ఫోటోలకు పోటీస్తే సరిపోదు. మరి 18 ఆగస్టు 2వ తారీఖు 2018లో మున్సిపల్ ఏర్పడ్డప్పుడు 3 సంవత్సరాలు ఇదే గత ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు 3 సంవత్సరాలు ఎగ్జంప్షన్ ఇచ్చారు. అది 2020-21తో పూర్తయింది. ఆ 2020-21లో భువన్ యాప్ అంటే హౌజెస్కి సంబంధించిన ట్యాక్స్ BST బాస్ ఎట్లుందో భవనాలు నిర్మించడానికి భువన్ యాప్ కూడా అట్లనే గవర్నమెంట్ తెచ్చింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం.
దాంట్లో భాగంగా మీరు అవుట్సోర్సింగ్ పెట్టి ప్రతి ఇల్లును అడ్డం పొడుగు కొనిపించింది మీరే దగ్గరుండి, ఆ ట్యాక్సులు ఫిక్స్ చేయించింది మీరే. కొన్ని రోజులు టెక్నికల్గా ఇష్యూ వచ్చి ఆ ట్యాక్సెస్ ఫిక్స్ కాక డిమాండ్ నోట్లు ఇష్యూ చేయడంలో కొద్దిగా జాప్యం జరిగింది. పూర్తిగా బాధ్యత వహించాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల నడ్డి విరవడానికి తెచ్చిన చట్టం అది మీరు గమనించి మళ్ళీ ఒకసారి చదువుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఆ విషయంలో క్షమాపణ చెప్పాల్సింది ఉంది తప్పకుండా. మీరు ఏం చేశారంటే ఇంకా వ్యాపారస్తులను పట్టి పీడించారు, రక్తం దాగిరు. వాళ్ళది 300 రూపాయల ట్రేడ్ లైసెన్స్ ఫీజును 3000 రూపాయలకు ఇచ్చిన ఘనత మీదే. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు పెంచింది మాట్లాడితే చెప్పుకుంటూ పోతే 24 గంటలు మాట్లాడినా సరిపోదు. తూప్రాను మీరు పట్టి పీడించిన విషయం 300 రూపాయల ట్రేడ్ లైసెన్స్, 500 ఉన్న ట్రేడ్ లైసెన్స్ 1000 రూపాయలు కూడా ఇలా 3000 నుంచి 10,000, 15,000, 20,000 పెంచిన ఘనత మీదే. రోడ్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సిఫారసు చేసినాం. ఏమని? ట్యాక్సులు తగ్గించాలి, ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పినాం. అది మీరు మీటింగ్లో రాకుండా ఎట్లనో గుడిసెల పడతా రోడ్ల పడతా తిరుగుకుంటా మీటింగ్లకు వస్తే సార్ మీరు గౌరవ సభ్యులు చైర్మన్గా పోవచ్చు, కౌన్సిలర్లు ఉన్నారు, కౌన్సిల్ సీట్లో కూర్చొని కౌన్సిలర్ సీట్లో కూర్చొని మీరు ప్రశ్నించండి. ఇదే ప్రజల తరఫున మాట్లాడేటోళ్ళు మరి మీటింగ్లకు రాకుండా ప్రజల అవసరాలు ఎట్లా తీరుస్తారు మీరు? ఇది గుర్తించుకొని ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తే మర్యాద ఉండదు, ఖబర్దార్ అని చెప్తున్నాం. లేదా మీకు మేము చేసింది ఏంది? ఆ 25 కోట్లు వెనక్కి పోయింది. ఆయన ప్రొసీడింగ్ ఇచ్చి డబ్బులు ఇవ్వనందుకు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మొదటి మీటింగ్లో తీర్మానం చేసి ఆ 25 కోట్లకు సవరణ చేసింది. ఏం చేసినాము? 16,65,00,000లకు మినిమం నీడ్స్ ప్రజలకు. నువ్వు పౌడాలపల్లి ఒకటే తూప్రాన్ మొత్తం కలెక్షన్ చేసినావు, తూప్రాన్ మొత్తం కలెక్షన్ చేసి పౌడాలపల్లి 3 కోట్లు పెట్టుకున్నావు. ఉన్న సీసీ రోడ్ల మీద సీసీ రోడ్లు వేసినావు. ఒక్కొక్క ఇల్లు మునిగిపోయింది, కడపలు మునిగిపోయింది, అవసరం లేని చోటు వేసినావు, డివైడర్ కట్టుకున్నావు. ఒకటో వార్డులు అన్ని సీసీల మీద సీసీలు వేసినావు. మిగతా వార్డులన్నీ మొత్తం మోసం చేసావు. 5వ వార్డు అభివృద్ధి చెందుతుంది, 4వ వార్డు, 6వ వార్డు, ఇవన్నీ ఎటు పోవాలి? 12వ వార్డు మీరు 7 నీళ్ళు ఆడే వాడుతున్నాయి. మీరు విలేకరులు చూడండి, మీరు దృష్టి చేస్తున్నాము. మరి అవన్నీ కూడా బాగు చేయాలి. తూప్రాన్ ప్రజలు కూడా ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళ వల్ల మన మున్సిపల్ నడుస్తున్నది, మనం జీతాలు తీసుకుంటాం సిబ్బంది అనే సోయి ఉంటే మేము 16,65,00,000 మొత్తం సీసీ రోడ్స్, డ్రైనేజీలు, స్టామ్ వాటరు మొత్తం మీకు ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తాము. కమిషనర్ గారి దగ్గర ఉంది. మేము నిజంగా ప్రజలకు అవసరం ఉన్నది మాత్రమే ఆయన కమిషన్లకు వచ్చేటి తీసేసి ప్రజలకు అవసరం ఉన్నది మేము రాయించినాం. అది ప్రపోజల్ పంపించిన గవర్నమెంట్కి మేము అందరం గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్గా మేము కలిసి పోయినాము. చైర్మన్గా మన సీఎం గారి దగ్గర నర్సారెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు పట్టుకొని ఆయన దండం పెట్టి మన తూప్రాన్ అభివృద్ధి కోసము ఆ పైసలు మళ్ళీ నిధులు వాపసు గవర్నమెంట్ శాంక్షన్ చేయాలని వెంబడి పడి మేము చేస్తున్నాం. మళ్ళీ ఇదే క్రమంలో SDF ఎవరికి ఎటువంటి ట్యాక్సులు ఎట్లా పెంచారు, రోడ్డు వైండింగ్ విషయంలో ఏమేమి చేసారు ఇప్పుడు బహిరంగంగా పోదాము. మరి అవన్నీ తీసినా కొద్దీ తీస్తూ ఉంటే గెలుపుకొని పెట్టుకుంటే చాలా ఇంకా సమస్యలకు లోబడతాడు. మరి జాగ్రత్త ఉండాలి. ఒక మహిళ చైర్పర్సన్ అధ్యక్షురాలు ఉన్నప్పుడు గౌరవించేది పోయి మరి అనేక ఈ పాలకవర్గం మీద అనేక ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. ఆయన సీట్లో కూర్చుంటోటి ఇంకోరు కూర్చుంటోటి అనేది ఉండొద్దు. మహిళకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. ఆయన కూర్చోవాల్సిందే, రావాలి, వచ్చి సమస్యల గురించి పోరాడాలని చెప్తా ఉన్నాం.